మన బాహుబలి సక్సెస్ ను చూసి బాలీవుడ్ వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద సెట్స్ తో ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు విరగబడి థియేటర్స్ కి వస్తారు అని చేసిన ప్రయత్నాలు మాత్రం ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. లాస్ట్ ఇయర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాను ఇలాగే భారీ హంగులతో తెరకెక్కించగా ఆ సినిమా బొక్కబొర్లా పడింది. ఇప్పుడు బాహుబలి సినిమాను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహర్ నిర్మించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ కలంగ్ ప్రేక్షకుల ముందుకు రీసెంట్ గా రాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక బొక్కబోర్లా పడింది. సినిమాను ఏకంగా భారీ సెట్టింగ్లతో 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా సినిమాలో ఎమోషనల్ కథ ఉన్నప్పటికీ అది ప్రేక్షకుల చేత చిరాకు పుట్టించే లెవెల్లో 2 గంటల 50 నిమిషాల పాటు ఉండటంతో చూసిన ప్రేక్షకులు తలలు పట్టుకోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాను టోటల్ గా ఇండియాలో 4000 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేయడం విశేషం. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్ ను రిలీజ్ కి ముందు సొంతం చేసుకోవడంతో తొలి రోజు 21 కోట్లకు పైగా కలెక్షన్ ను అందుకున్నప్పటికీ ఇప్పటి వరకు 40 కోట్ల లోపు షేర్ ను కూడా అందుకోలేకపోయింది. సినిమా బిజినెస్ 80 కోట్ల రేంజ్ లో ఉండటంతో ఇండియాలో సినిమా బ్రేక్ ఇవ్వనవ్వడానికి 150 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 60 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో మరో 20 కోట్ల వరకు నెట్ వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. ఏ లెక్కను చూసుకున్నా 90 కోట్ల రేంజ్ నెట్ వసూళ్లలో నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దాంతో 2019 ఇయర్ లో బాలీవుడ్ కి గాను బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోనుంది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.